బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా తన తల్లిని అవమానించారంటూ మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. ఈ అంశానికి సంబంధించిన అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్న నేపథ్యంలోని ప్రకంపనలు రేగాయనే చెప్పుకోవాలి. అయితే ఈ అంశానికి సంబంధించి వైసీపీ నుంచి కూడా రియాక్షన్స్ మొదలై దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తన తల్లిని వైసీపీ నేతలు అవమానించారంటూ మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. అసలు ట్వీట్ లో ఆయన ఏమని పేర్కొన్నారో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా అంతకన్నా ముందు అసలు ఇంతకీ లోకేష్ అన్న మాటలేంటి, దానికి అంబటి రాంబాబు రియాక్షన్ ఏంటి, ఈ అంశానికి సంబంధించి ఇటు మంత్రి లోకేష్ అసెంబ్లీ సాక్షిగా చేసిన కామెంట్స్ ఏంటి ముందుగా చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష. మీరు నాకు తెలిసినందుకు మీరు ఎమ్మెల్యే కాదనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్కి వచ్చారు, శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష. అది గుర్తుపెట్టుకోండి. మీరు గౌరవ సభతో వస్తున్నారు, మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అట్టని పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో, మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. అక్కడ ఉన్నారా హౌస్ లో? షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అదే ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు. గుర్తుపెట్టుకోండి, ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏనాడు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల? నేను ఏనాడు మాట్లాడాల? మా సభ్యులు ఏనాడు మాట్లాడాల? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు, సింగిల్ గా నిలబడ్డాడు. సింహంగా గుర్తుపెట్టాడు, సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడాడు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుకనే బాధ తట్టుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. అది మంత్రి లోకేష్ నిన్న మండలిలో చేసిన వ్యాఖ్యలు. అయితే ఇదే అంశానికి సంబంధించి ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఏం పేర్కొన్నారో సార్ చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి ఇక్కడ ఆయన ట్వీట్ లో ఏం పేర్కొన్నారో చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్ ఒకసారి మీరు చూడొచ్చు. శాసనసభలో మీ తల్లిగారిని అవమానించినట్లు నిరూపిస్తే బేషరతుగా క్షమాపణ చెప్పి రాజకీయ నిష్క్రమణ చేస్తానంటూ కూడా ఆయన నారా లోకేష్ ని ట్యాగ్ చేస్తూ చేసిన ట్వీట్. కొద్ది గంటల క్రితం 9 గంటల 34 నిమిషాల ప్రాంతంలో ఆయన చేసిన ట్వీట్ ఇది. శాసనసభలో మీ తల్లిగారిని అవమానించినట్లు నిరూపిస్తే బేషరతుగా క్షమాపణ చెప్పి రాజకీయ నిష్క్రమణ చేస్తాను అంటూ కూడా అంబటి రాంబాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఎందుకంటే నిన్న మీరు కనుక గమనిస్తే శాసన మండలి సమావేశాల్లో పెద్ద రచ్చకు దారితీస్తుందని చెప్పుకోవాలి. ఒక్కసారి ఆ ఘటన మీరు చూశారు, ఆ బైట్ మీరు చూశారు. మంత్రి లోకేష్ ఉగ్రరూపం దాల్చారనే చెప్పుకోవాలి. మంత్రి మండలి సమావేశాలకు సంబంధించి ఇన్ఫాక్ట్ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోని మంత్రి నారా లోకేష్ చేసిన ఆ వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మాజీ మంత్రి అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్షన్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ ట్వీట్ ని మీరు చూస్తున్నారు. తన తల్లిని తన తల్లిని వైసీపీ నేతలు అవమానించారంటూ శాసన మండలిలో ఇటు మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలోని మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైసీపీ నేత అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యారు. ఒకసారి రియాక్షన్ మీరు చూస్తున్నారు. శాసనసభలో మీ తల్లిగారిని అవమానించినట్లు నిరూపిస్తే బేషరతుగా క్షమాపణ చెప్పి రాజకీయ నిష్క్రమణ చేస్తాను అంటూ కూడా నారా లోకేష్ ని ట్యాగ్ చేస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామారావు మరి కాసేపట్లో ఆన్లైన్కి రాబోతున్నారు. ఆన్ లైవ్ లోకి వచ్చి అప్డేట్స్ అందించబోతున్నారు. ఒకసారి మా ప్రతినిధి రామారావు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. రామారావు, ఇదే అంశానికి సంబంధించి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ నుంచి? ఎందుకంటే ఓ పక్క శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పెను దుమారమే రేగిందనే చెప్పుకోవాలి. ఇటు వైసీపీ వర్షన్ ఏంటి, టీడీపీ వర్షన్ ఏంటి?
సచిన్ ఏదైతే అంబటి రాంబాబు చేసినటువంటి ట్వీట్ ఉందో ఈ ట్వీట్ అయితే మాత్రం పొలిటికల్గా వైరల్గా మారింది. ఎందుకంటే ఆయన ఏకంగా మంత్రి లోకేష్కి అటాచ్ చేస్తూ కూడా ఈ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్న శాసనమండలిలో మంత్రి లోకేష్ మాట్లాడాడు. గత ప్రభుత్వంలో శాసనమండలిలో తన తల్లిని అవమానించేలాగా మాట్లాడారు. అలాగ అవమానించేలాగా మాట్లాడిన వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదంటూ కూడా ఆయన చాలా సీరియస్గా మాట్లాడడం జరిగింది. నిన్న శాసనమండలిలో లోకేష్ స్పీచ్ కూడా చాలా అగ్రెసివ్గా సాగినటువంటి పరిస్థితి ఉంది. ఆ సమయంలోనే ఈ మాటలు మాట్లాడారు. అయితే దీనికి కౌంటర్గా ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రస్తుతం గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారో ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఎవరైనా సరే ఈ ఏదైతే లోకేష్ మాట్లాడిన మాటల్ని ట్వీట్ చేస్తూ అది నిరూపించినట్లయితే తాను బేషరతుగా క్షమాపణ చెప్తానంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. దాంతోపాటు చూసుకున్నట్లయితే జనరల్గా నిరూపిస్తే క్షమాపణ చెప్తాను ఇలాగ చెప్పడమే కాదు, అది నిరూపించినట్లయితే ఏకంగా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం అనేది ఇప్పుడు పొలిటికల్గా హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద దీనికి సంబంధించి అయితే నిన్న లోకేష్ మాట్లాడటం, ఈరోజు అంబటి రాంబాబు ట్వీట్ చేయటం, అలాగే ఆ ట్వీట్ని లోకేష్కి అటాచ్ చేయటం. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆ పొలిటికల్గా ఈ ఇష్యూ మీదనే పూర్తిగా హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ నిరూపిస్తే ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా లేకపోతే వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారా? ఇటు అంబటి రాంబాబు స్టేట్మెంట్ ఏంటి అక్కడ? సచిన్ ఖచ్చితంగా అంబటి రాంబాబు ఒకటే చెప్పారు. ఏదైతే గత ప్రభుత్వంలో శాసనసభలో జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూని లోకేష్ ప్రస్తావించారు. ఎక్కడా కూడా అసెంబ్లీలో ఎక్కడ లోకేష్ తల్లిని అవమానిస్తూ మాట్లాడలేదంటూ ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఆ ట్వీట్లో చూసినట్లయితే లోకేష్ తల్లిని అవమానిస్తూ ఎవరు అసెంబ్లీలో మాట్లాడలేదు. సో దీనికి సంబంధించి ఏదైతే లోకేష్ ఆరోపణలు చేశారో తన తల్లిని అవమానించిన వారిని ఎవరిని వదలనంటూ ఆయన ఏదైతే చెప్పారో దానికి సంబంధించి నిరూపించాలని కూడా రాంబాబు ట్వీట్లో సవాల్ చేయడం జరిగింది. ఒక రకంగా చూసుకున్నట్లయితే అది నిరూపించు అంటం అనేది లోకేష్కి ఖచ్చితంగా ఒక సవాల్ విసిరినట్టే చెప్పుకోవచ్చు. సో అది నిరూపించాలి, నిరూపించినట్లయితే తాను బేషరతుగా క్షమాపణ చెబుతాను అని ఆయన క్లియర్గా చెప్పారు. దాంతోపాటు రాజకీయాల నుంచి కూడా వైదొలుగుతానని చెప్పారు. సో ఇప్పుడు నిన్న లోకేష్ మాట్లాడారు, ఈరోజు అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ టీడీపీ వాళ్ళ రియాక్షన్ ఏంది? ఆయన అంబటి రాంబాబు నిజంగా లోకేష్ తల్లిని అవమానిస్తూ మాట్లాడారనేది ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అంబటి రాంబాబు క్లియర్గా చెప్పడం జరిగింది. సచిన్ రైట్. అంటే ఈ అంశానికి సంబంధించి అంబటి రాంబాబు ఆ రోజు అసెంబ్లీ సమావేశాలు, ఎందుకంటే గత అసెంబ్లీ సమావేశాలను ప్రస్తావిస్తూ లోకేష్ చేసిన వ్యాఖ్యల గురించి ఇక్కడ ప్రస్తావనకు వస్తుంది. వాటి ఫుటేజ్ చూపించే ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే ఎస్ ఈ అసెంబ్లీ సమావేశాల్లో మీరే ప్రూవ్ చేయండి, ఎస్ మేము ఇలా స్టేట్మెంట్ చేస్తామని చెప్పి ప్రూవ్ చేయాలని చెప్పి ఆయన సవాల్ చేశారా? ఎట్లా చూడాలి ఈ సినారియోని? సో ఖచ్చితంగా, ఎందుకంటే సచిన్ గత అసెంబ్లీలో జరిగినటువంటి ఇష్యూని ఇప్పుడు లేవనెత్తారు. అప్పటి నుంచి కూడా అంబటి రాంబాబు ఏదైతే ఉన్నారో అప్పటి మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు చాలా సభలో లేనటువంటి వ్యక్తి గురించి, అది మహిళల గురించి చాలా అసభ్యంగా అవమానించేలాగా మాట్లాడారని అప్పట్లోనే విమర్శలు చెలరేగాయి. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఆ ఎపిసోడ్ కంటిన్యూగా ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరిని వదిలిపెట్టేది లేదని కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే లోకేష్ క్లియర్గా చెప్పారు ఎవరిని వదిలిపెట్టను అని. సో దీనికి ఏదైతే గత అసెంబ్లీలో చూసుకున్నట్లయితే అప్పుడు అంబటి రాంబాబే అవమానించేలాగా మాట్లాడారా అని కూడా సో చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు అంబటి రాంబాబు క్లియర్గా రియాక్ట్ అయ్యారు. ఏం జరుగుతుంది ఇప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఫుటేజ్ని అయితే బయటికి తీసే అవకాశం ఉంది. అలాగనే దాంతోపాటు అంబటి రాంబాబు అవమానించినట్లు మాట్లాడినటువంటి ఫుటేజ్ని తీసి ఇప్పుడు ఏం చేస్తారు అని టీడీపీ వాళ్ళు కూడా ప్రశ్నించే అవకాశం అయితే ఉంది. సో ఆయన అయితే మాత్రం నేను ఎప్పుడూ అవమానించేలాగా మాట్లాడలేదు, అలాగ అవమానించినట్టు మాట్లాడితే దాన్ని నిరూపించాలి, అది నిరూపించినట్లయితే తాను బేషరతుగా క్షమాపణ చెప్తాను, రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటానని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు బాల్ అనేది టీడీపీ కోర్టులోకి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారనేది అయితే మాత్రం ఆసక్తిగా మారింది. అయితే ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ని అయితే మాత్రం ఇక్కడితో వదిలే ఆలోచనలోనైతే మాత్రం టీడీపీ అయితే లేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి రియాక్షన్లు అయితే మాత్రం టీడీపీ నుంచి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సచిన్ రైట్ రామారావు. సో మొత్తంగా అయితే మాత్రం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయని చెప్పుకోవాలి. తన తల్లిని వైసీపీ నేతలు అవమానించారంటూ మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలు నిన్న శాసనసభలో ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మాజీ మంత్రి వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు కూడా రియాక్ట్ అయ్యారు. అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేస్తూ ఒకటే చెప్తున్నారు,
మీరు కనుక ప్రూవ్ చేస్తే, మీరు కనుక ఆరోపణలకు సంబంధించి ప్రూవ్ చేస్తే ఇటు రాజకీయాల నుంచే తప్పుకుంటా అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెనుదుమారాన్ని రేపుతున్నాయి. సో దీని మీద తెలుగుదేశం పార్టీ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? మరి ముఖ్యంగా నారా లోకేష్ ని ట్యాగ్ చేశారు ఆయన తన ట్విట్టర్ అకౌంట్ కి సంబంధించిన ట్వీట్ లో. ఈ నేపథ్యంలో లోకేష్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? తెలుగుదేశం పార్టీ నుంచి ఎటువంటి రియాక్షన్స్ ఉండబోతున్నాయి? ఏం జరగబోతోంది? పొలిటికల్ వార్ ఇటు ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ మొదలైందా? ఏం జరగబోతోంది? వేచి చూద్దాం.